నేనేమంటానంటే, పుట్టిన ప్రతి మనుజుడు యజ్ఞోపవీత ధారణ చేసుకుంటే, సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు జరగవు. మనుష్యుడు మనిషిలా ఉంటాడు. పిచ్చి కుక్కలాగా మారడు. విషయ పరిజ్ఞానంలో రాజవుతాడు. బుద్ధి కుశలతలో చక్రవర్తి అవుతాడు. నడవడికలో రారాజవుతాడు. దానికి కేంద్రమే యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం ఉన్నవాడి లోపల తప్పకుండా మనః సంయమన స్థితి ఉంటది. నేను బాగా అనుభవం తెచ్చుకున్నా. పరశురాముడే దానికి కథనం చెప్పిండు. పరశురాముడు క్షత్రియుల మీదకి యుద్ధానికెళ్ళేటప్పుడు ఒకాయన ఇట్లా బాటకొచ్చి అడుగుతాడు. ముని వేషధారణలో ఉన్నావు. చేతిలో ఆయుధం ఉన్నది. దేహధర్మం మీద యజ్ఞోపవీతం ఉన్నది. ముఖంలో క్రౌర్యం ఉన్నది. ఎవరివయ్యా నువ్వు అంటాడు. అప్పుడు పరశురాముడు మొత్తం ఉపాఖ్యానం అంతా చెప్పేస్తాడు. ఒక్కొక్క దాని గురించి. యజ్ఞోపవీతం ఉండి, జట ఉండి, రుద్రాక్షధారి అయి, యోగ తిలకమును ధరించిన యోగి అయి ఉన్నా గూడా ఆయుధం బట్టి యుద్ధం చేసిండు. కారణం అప్పటి రాజులు యజ్ఞధర్మం మరిచి, వేద ధర్మాన్ని కాలదన్ని, వైదికతను ఎనికికి పడేసి, వాళ్ళ ఇష్ట రాజ్యాన్ని ప్రేరేపించుకొని తిరుగుతున్నారు. ఇది ఇట్లే నడిచానంటే కలియుగంలో వేదం ఇదైపోతదనని నరికేసిండు అందరిని. అంటే తప్పు చేసిలేడు. ధర్మస్థాపననే చేసిండు.